గురజాడ అప్పారావు అనగానే ఆయన రాసిన కన్యాశుల్కం నాటకం గుర్తొస్తోంది. ముక్కు పచ్చులారని ఆడపిల్లలను పండు ముసలి వాళ్ళకిచ్చి పెళ్లి చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన రాసిన ఆ నాటకం ప్రజలను ఎంతగానో చైతన్యపరిచింది. తాజా పరిస్థితుల కారణంగా పాకిస్తాన్కు ఇప్పుడు ఒక గురజాడ అప్పారావు అవసరం ఎంతైనా ఉంది. ఎందుకో చూద్దాం రండి. భారతదేశంలో 1890 ప్రాంతంలో కన్యాశుల్కం అరాచకాలు ఎక్కువగా ఉండేవి. పేద తల్లిదండ్రులు తమ చిన్నారి కూతుర్లను డబ్బు కోసం పండు ముసలి వాళ్ళకిచ్చి పెళ్లి చేసే దారుణాలు అప్పట్లో ఎక్కువగా చోటు చేసుకునేవి. ఇప్పుడు పాకిస్తాన్లో ఈ సీన్ రిపీట్ అవుతోంది. ఇప్పుడు అక్కడ వానాకాల వధువులు ఎక్కువవుతున్నారు. పాకిస్తాన్లో జూలై నుంచి సెప్టెంబర్ వరకు జోరుగా వానలు కురుస్తాయి. ఆ వర్షాలకు వరదలు రావటం, కొండ చర్యలు విరిగి పడటం, పంటలు నీట మునిగిపోవటం వల్ల రైతులు నష్టపోతున్నారు. దీంతో ఆర్థిక భద్రత కోసం తమ ఇంటి చిన్న ఆడపిల్లలను ముసలి వాళ్ళకిచ్చి పెళ్లి చేసి కన్యాశుల్కాన్ని వసూలు చేస్తున్నారు. ఈ మాన్సూన్ బ్రైడ్స్ ఇప్పుడు అక్కడ ఎక్కువయ్యారు. 2022లో సంభవించిన వరదల దగ్గర నుంచి పాకిస్తాన్లో ఈ ట్రెండ్ ప్రారంభమైంది. ఈ బాల్య వివాహాలను వ్యతిరేకిస్తూ ఒక స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు మసూక్ దీనిపై పోరాటం చేస్తున్నాడు. ఒకప్పటి మన గురజాడ అప్పారావులా మసూక్ అక్కడ మార్పు కోసం ప్రయత్నిస్తున్నారు. వానాకాలాలు వస్తుంటాయి పోతుంటాయి, నష్టాలు కూడా అంతే. వాటి కోసం ముక్కు పచ్చలారని ఆడపిల్లల జీవితాలను నాశనం చేసే హక్కు ఏ తల్లిదండ్రులకు లేదు. 2 లక్షల కన్యాశుల్కం కోసం ఆడపిల్లను ఎవడో ఒక ముసలివాడికిచ్చి పెళ్లి చేస్తే ఆ పిల్ల జీవితం ఎంత నాశనం అవుతుందో ఒక్కసారి ఆలోచిస్తే ఏ తల్లిదండ్రులైనా కష్టాలను ఎదుర్కొంటారు. మంచి పంటలు పండించి ఆడపిల్లల భవిష్యత్తును బంగారం చేస్తారు. మసూక్ మరో గురజాడలా పాకిస్తాన్లో చైతన్యం తీసుకువస్తారని రావాలని మనము కోరుకుందాం.